ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఆదివారం రాత్రి 9:58 చంద్రగ్రహణం ప్రారంభమై సోమవారం ఉదయం 1:26 ముగుస్తోంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3:28 ఉంటుంది. అయితే శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12:57 సూతకాలం షురు అవుతుంది. అంటే అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతుంటారు. ఇది చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది. ఈరోజు ఆకాశంలో అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుందంటున్నారు. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9:57 నుంచి స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుందని, 11:41 చంద్రుడు అత్యంత ఎర్రగా మారుతాడంటున్నారు. ఇక రాత్రి 2:25 గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. 2022 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో కనువిందు చేయనుంది. మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31వ తేదీన సంభవిస్తుందట. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి కమ్ముకుంటుంది. ఇక ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలు మూసివేయనున్నారు. గ్రహణం నేపథ్యంలో సుమారు 12 గంటల పాటు భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేయనున్నారు. ఆదివారం సాయంత్రం 3:30 నుంచి 8వ తేదీ తెల్లవారుజాము 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేసి ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెల నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. తిరిగి స్వామివారి దర్శనం సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇక దాదాపు 82 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉండనుంది. రాత్రి 8:58 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 9:57 నుంచి స్పష్టంగా బ్లడ్ మూన్ కనిపిస్తుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలు కానుంది. 11:41 ఎర్రగా మారనున్నాడు చంద్రుడు. రాత్రి 2:25 గ్రహణం పూర్తిగా ముగుస్తోంది. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12:22 మధ్య ఉంటుందంటున్నారు. ఇక హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాతో చంద్రగ్రహణం కనిపించిన కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ని స్పష్టంగా చూడవచ్చని, ఇది సురక్షితం అంటున్నారు. మొత్తంగా రేపటి బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండగ అని చెప్పవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.